నాకంటే ముందే 3 సంవత్సరాల ముందే ఇండస్ట్రీ రావడం జరిగింది. 3-4 సంవత్సరాల ముందే తను వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. సో తర్వాత ఎన్ని అద్భుతమైన సినిమాలు చేశారు, ఎన్ని అవార్డులు అందుకుంది, హేమ అండ్ ఐడెంటిఫికేషన్ ఎలా వచ్చింది, తను చేయని సినిమా అంటూ లేదు అనే విధంగా ఇన్నాళ్ళు చేయడం జరిగింది 30 సంవత్సరాల నుంచి. తనతో నాకు బాగా ర్యాపో ఏంటంటే మా అసోసియేషన్లో తను మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, జాయింట్ సెక్రటరీగా చేయడం జరిగింది, చాలాసార్లు ఈసీ మెంబర్గా చేయడం జరిగింది. నేను కూడా ఒక 6 సార్లు చేశాను అక్కడ. సో తనతో అప్పుడు ట్రావెల్ చూసా తన అన్నింటికి. నిజంగా ఎంత ధైర్యవంతురాలంటే అసలు ఏ సమస్య వచ్చినా ఎవరు చెప్పడానికి ఇబ్బంది పడినా, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కానీ చాలా డేర్గా ఉండేది. ఎందుకు కాదు, ఎవరినైనా సరే ఎదిరించి మాట్లాడేది. ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తా దీన్ని తీసుకెళ్తానని టక్కని నేను శివాజీరాజు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అప్పుడు మహిళ నరేష్ గారు ఉన్నప్పుడు తన ఇనిషియేటివ్ తీసుకొచ్చేసింది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎంతమంది ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేసి నాకు అల్లితంగా నేను ప్రత్యక్షంగా చూసా. సో అలా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసిన హ్యామ్కి సమస్య వచ్చిందంటే ఆ రోజు నేను కూడా షాక్ అయ్యి వెంటనే ఫోన్ చేస్తే నిజంగా నాకు ఫోన్కి వెంటనే అందుబాటులో ఉంది. ఆ రోజు అందరూ ఏమో అక్కడ ఇక్కడ ఉందనే వార్తలు వస్తుంటే అంతా వస్తుంది. బెంగళూరు ఫస్ట్ బెంగళూరుకి వచ్చాను. నైట్ ఆ టైం బాబు పొద్దున ఫోన్ చేస్తే నా ఫోన్లో మాట్లాడు ఇక్కడ సురేష్ అంటే ఓహో సార్ ఇంకా సార్ మనం దాని గురించి ఇంకా ఇప్పుడున్న సోషల్ మీడియా మనం ఏం మాట్లాడాలి చేయలేని చెప్పేసి నేను మ్యాక్సిమం నేను అప్పుడు ట్విట్టర్లోనే దేంట్లో పెట్టడం జరిగింది అంతే. సో సార్ జరిగిన విషయాలు కాదని అలా ఎప్పుడు ఉన్నప్పుడు ఒక సపోర్ట్ గా మనం ఉండాలి కంపల్సరీ అనేది మాత్రం అది చాలా అవసరం. అది ఆ ఇండస్ట్రీలో నేను ఎంతో మంది చూశాను, జీవితానుభవాలతో కూడా చెప్పడం జరుగుతుంది. సో అలా మీడియా అప్పుడైతే వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ తీర్పు వచ్చేసింది కాబట్టి ఆ కోర్టులో మనం దాన్ని చెప్పలేం, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనవంతగా మన మీడియా మిత్రులందరూ కూడా తనకు సహకరించాలి. మళ్ళీ ఆమె ఆల్రెడీ బిజీగా చాలా క్యారెక్టర్లు వస్తున్నా తనకు నచ్చిన క్యారెక్టర్ మాత్రం చేస్తూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవుతూ నటిగా మరిన్ని సినిమాలు చేయాలని అందరూ ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హేమ ప్రస్థానం నుంచి చెప్పడం ఇష్టంగా గురించి 30 సంవత్సరాల క్రితం చాలా రకాల విలక్షణమైన పాత్రలతో చాలా చేసింది. చాలా మంచి పాత్రను మంచి నటిగా నిరూపించుకుంది. అలాగే ఇండస్ట్రీలో ఒక సందర్భవంతమైనటువంటి ఆర్గనైజేషన్ ముఖ్యంగా ముందు ఆర్టిస్టుల కోసం చాలా పవర్ఫుల్ గా తను ఎన్నో సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు తను పోరాటం చేసిన విషయం కూడా మనకు తెలుసు. హేమకు ఒక విధంగా నాకు చాలా కోపం. ఎందుకంటే నేను తను వచ్చి కొత్తలో మామూలుగా ఆర్టిస్ట్ గా తన అందరినీ కలుస్తుంటుంది. చిరంజీవి గారు అంటే విపరీతమైనటువంటి ప్రాణం. చిరంజీవి గారు అంటే ప్రేమకి చిరంజీవి గారిని కలవడానికి వచ్చేది. నేను అదే సెట్ లో తను వచ్చిన 3-4 సార్లు కూడా చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నా, చిరంజీవి గారితో మాట్లాడుతూ నేను ఉండేవాడిని. గంటలు వెయిట్ చేసింది పాపం. వెయిట్ చేసి పోతా ఏంటి ప్రభు గారు ఎప్పుడు వచ్చినా మీరు అడ్డం మాకు సైన్యం లాగా అడ్డం పడుతున్నారు మా ఇంట్లో కోసం చెప్పి ఆ రోజు అంత హోమ్లీగా అంత లోన్లీగా అందరితో అతి తక్కువ కాకుండా వెరీ గుడ్ నేమ్ రికగ్నిషన్ షో ఇండస్ట్రీ. అలాంటి వ్యక్తి ఈ రోజు జరిగినటువంటి ఇంట్లో తన బాబాని తన మనోవేదన ఏంటో తను ఏం చెప్పదలుచుకుందో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఎప్పుడు మీ హేమని అంటాను, నా ముందు ఎప్పుడు మీరే ఉంటారు. ఎప్పుడు కూడా ఈ జర్నలిస్టులు ఎవరు ఉన్నారో అందరినీ నేను ఏ మీడియా ఫంక్షన్కి రానివ్వండి, లేదా ఏమంటారు మా ఆడియో ఫంక్షన్ రానివ్వండి, మూవీ ఫంక్షన్ రానివ్వండి, ఏదైనా ఇష్యూలో వచ్చినప్పుడు రానివ్వండి, ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి అందరినీ పలకరిస్తాను నేను. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు లేకపోతే నేను ఎన్ని 100 క్యారెక్టర్స్ యాక్ట్ చేసినా హేమకి ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. సో మీ వల్ల హేమకి ఇంత పేరు వచ్చింది. మీ ముందు పుట్టాను, మీ ముందు పెరిగాను. ఏ ఇష్యూ వచ్చినా నా గొంతుతో మాట్లాడాను. అది ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీ ఇష్యూ ఏదైనా సరే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని. తర్వాత ప్రభు గారు ఫోన్ చేశారు, మీలో చాలా మంది ఫోన్ చేశారు. ఒక్క రోజుకి 300-400 కాల్స్ అటెండ్ చేశాను నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు. మీరందరూ ఫోన్ చేసినప్పుడు నిజంగా నేను అక్కడ ఉంటే అన్ని ఫోన్ కాల్స్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను, అది పక్కన పెట్టేద్దాం.
తర్వాత సీసీబీకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హైదరాబాద్ నుంచి. మీకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు, నాకున్న సర్కిల్ తెలుసు మీ అందరికీ. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఒక 2-3 లాయర్లో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ నో తీసుకుని నేను సీసీబీకి వెళ్తాను కదా బెంగళూరుకి. నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2-3 days. ఇవాళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్ లోనే పంపించాను, నేను వాట్సాప్ లోనే పంపించాను, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరు వస్తారా రారా సీసీబీకి అని మళ్ళీ నేను పెట్టాను. నాకు ఒంట్లో బాగాలేదండి, మేము ఒక 2 days లో వస్తాము అని. అది కూడా వేశారు. హేమ ఒంట్లో బాగాలేదని చెప్తుంది సీసీబీకి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం కూడా క్లారిటీ చేయాలండి. పోలీస్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరు ఉంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను. విన్నే లేదు. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు. నా వాయిస్ రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్ రికార్డ్ చేసి వాయిస్లన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లకు లాక్కొచ్చేస్తున్నారు మీరు. మీకు విక్టిమ్లతో ప్రాబ్లమా, సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మనం పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి కానీ. సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్ కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు ఇంత వయసుకు వచ్చింది. నా ఫ్యామిలీ నడి రోడ్డు మీద రాగేస్తారా? అందరితో చెప్తున్నాను, నేనేం చేయలేదు బాబు, మా ఇంట్లోంచే బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి. ఒక నైల్ పాలిష్ నన్ను కాపాడింది. మీ ఇష్టం. ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా ఇది స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు రామజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు. మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి. సమస్య పైన యుద్ధం చేయండి మీరు, వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలు మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? మా అమ్మను ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే జరిగిందేదో జరిగిపోయింది. November 3 నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు జర్నలిస్ట్ అందరి గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఎవరైనా ఒకరు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను? వాడు నన్ను ఏదో చేయనట్టు కొట్టుంటాను కదా. కొట్టేసిందని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించాడు. ఇవన్నీ పక్కన పెడితే నేను సీసీబీకి వెళ్ళినప్పుడు June 3 వెళ్ళానండి. అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు. టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటాడని గబగబా వచ్చి నా టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూగిపోయింది. నేను ఇట్లా ఆ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడ ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా ఆల్రెడీ టెస్ట్లు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరు అందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈ రోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన. నేను చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా అమ్మ నన్ను బతికిచ్చింది, ఈ రోజు మా అమ్మ లేదు. కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మలైతే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి. అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా.
ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు. అవి కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, అది ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా పోగా చల్లడం ఏంటండి? నిజాలు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారో అని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3rd నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి, నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు, ఇవాళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంక నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచిగో చెడుగో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇది తప్ప కాదు చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో ఫోన్కిస్తా గొట్టంగాడు ఇది డ్రగ్స్ లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తాడు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేకపోతున్నారు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? ఒకటి చెప్తున్నా, ఇప్పుడు 100 మంది మేము పార్టీకి వెళ్తాం కదా సార్. 100 మంది పార్టీకి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు సార్, లేదా ఒక్కళ్ళు ఇద్దరు డైరెక్టర్ ఉంటారు, లేదా ఒక్కళ్ళు ఇద్దరు ఎవరు సినిమా వాళ్ళు ఉంటారు. ఓకే, సినిమా వాళ్ళు మరి ఒక ఇది ఏంటి సార్? సినిమా వాళ్ళు గాజు బొమ్మలం సార్, మేము చిన్న రాడిచ్చి కొట్ల పగిలిపోతాం సార్ మేము. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా సార్? ఇది కాదు కదా సార్. ఇప్పుడు నెగిటివ్నెస్, నేను చాలా మందితో మాట్లాడాను సార్, జర్నలిస్టులతో, చాలా మందితో, పెద్ద పెద్ద వాళ్ళందరితో మాట్లాడాను, ఛానల్స్ వాళ్ళతో మాట్లాడాను. ఏంటది మంచి న్యూస్ వేస్తే ఎవరు చూసారమ్మా అని మీరే మాట్లాడుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్ మనం? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇండస్ట్రీలో నాకు చాలా మంది హీరోలు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్ గా. అలాగే మెయిన్ గా చిరంజీవి గారి గురించి మీ ప్రభు గారు ఇందాక ప్రస్తావించారు కనుక ఆయన గురించి చెప్పాలి. అవునండి, ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో, లేకపోతే ఇంకొకటి ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయడండి? మేము అందరూ అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే, ఇది మాదే, 2 రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి గారు అన్న ఒక మంచి మాట ఏంటంటే, ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్ లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా శిలవలు పలవలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తమ్మునేలు పెట్టేసి మాట్లాడుతున్నారు. సరే, కాస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడారు, నేను మాట్లాడాను చాలా సార్లు, చాలా మంది మాట్లాడారు. ఓకే, సో ఒక చోటే ఉందండి, ఇండస్ట్రీలోనే ఉందండి, ప్రపంచం అంతా 2 చుట్టూ తిరుగుతుందండి. ఇది నేను ఇదివరకు జాఫ్రింట్లో కూడా చెప్పాను. ఓకేనా? ఒకటి డబ్బు చుట్టూ తిరుగుతుంది, ఇంకోటి దేని చుట్టూ తిరుగుతుందో మీకు తెలుసు. సో ఎప్పుడు మనం మాట్లాడిన ఇవే టాపిక్స్ మాట్లాడతాం. ఎందుకు ఇండస్ట్రీనే ఫోకస్ చేస్తారు? వందల మంది మన చుట్టూ ఉంటారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళ గురించి ఎందుకు చేస్తారు? ఒక సినిమాలో ఎవరో ఒక అమ్మాయి చేస్తారు, లేకపోతే ఒక అబ్బాయి చేస్తారు, ఆ అబ్బాయి ఇండస్ట్రీ అమ్మాయి కాదండి. మేము మీ వాళ్ళమేనండి. మీరు లేకపోతే మేము లేము, మీ పబ్లిసిటీ లేకపోతే మేము లేము. అలాగే మేము మా సినిమాలు మేము లేకపోతే కూడా మీకు ఇబ్బంది కదండి. సో ప్లీజ్ అండి, దయచేసి మా ఎవరైతే సినిమా ఫ్యామిలీస్ ఉన్నామో మేము చెప్పే మనోవేదన లేకపోతే మా భావమో దాన్ని బూతుగా చేసి వేరేలాగా ప్రచురించొద్దని కోరుకుంటున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేదే మన చట్టం కదా. సో మీరెందుకు దోషుల్ని చేస్తున్నారు కదా? ఇదే హైలైట్ అవుతుంది కదా, ఇదే అయ్యండి. నమస్తే సార్, సారీ. మీరు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు, దాన్ని కాదనట్లేదు. అయితే ఇక్కడ సమావేశమైంది మీకు జరిగిన అన్యాయం
దానికి ఎలాగ నాకు న్యాయం చేస్తారని మీరు అడుగుతున్నారు. అందుకోసం ఇక్కడంతా సమావేశం జరిగింది. ఈ ఫిలిం అసోసియేషన్ ఈ వేదిక మీద తీసుకొచ్చింది. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. మీకు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఆ జడ్జిమెంట్ కాపీ ఎక్కడ ఉంది? సార్ ఆల్రెడీ గ్రూప్ లో నేను షేర్ చేశాను సార్. నవంబర్ 3 ఆల్రెడీ మన వాడి దగ్గర గ్రూప్ లో ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చాను. నవంబర్ 3 వచ్చింది సార్ జడ్జిమెంట్ కాపీ. నవంబర్ 3 వచ్చింది. జడ్జిమెంట్ లో యాక్చువల్ గా ఏముంది? జడ్జి గారు ఏమని తీర్పిచ్చారు? జడ్జి గారు తీర్పిచ్చింది సార్, ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని. డ్రగ్స్ కేసు కి మీకు సంబంధం లేదంటున్నారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా? తీసుకుంటే శిక్ష వేసేవాళ్ళు సార్, తీసుకోలేదు కనుక నిర్దోషిగా వదిలేశారు సార్. నిర్దోషిగా వదిలేయడం లేదు పరిస్థితులు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న పాయింట్ లో అది క్లారిటీగా తీసుకోలేదు అని పరీక్షలు, రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్ట్ వాళ్ళు అవన్నీ వాటి ఆధారంగా వాళ్ళు చెప్తారు. అవునండి, వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ మేము అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్టులు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేయించండి. నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైవ్ లో పెట్టాను సార్. ఈ జడ్జిమెంట్ వచ్చిన మా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ సార్. మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 week లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది కష్టంలో ఉన్న ఆర్టిస్టులని, పూర్ పీపుల్ ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషన్ తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమ్మీడియట్ గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమ్మీడియట్ గా జరిగింది, 1 week లో జరిగిపోయింది. కానీ ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు అంత సపోర్ట్ అసలు రాలేదు? ఎందుకు రాలేదు సార్? చిరంజీవి గారు మనుషులు పంపించారు, తనకి ఏం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరోలు 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు. సార్ నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు సార్, ట్వీట్ కూడా చేశాడు. తర్వాత అసోసియేషన్ లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు, నచ్చినోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్ గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్. రాలేదనుకోండి. చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తాను రాకపోవచ్చు నా దగ్గరికి. ఆయన మనుషులతో పెట్టారు. నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషాన్ని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్ లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్ లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు, కిచెన్, షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ లో నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పని నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే మీ జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. మీరు ఎవరన్నా నాకు టెస్ట్లు చేస్తానంటే చేయించండి. మీపైన తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా, అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ అందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటే కాబట్టి కదండి, గ్యాగ్ ఆర్డర్ కాదా, తప్పు మాట్లాడదా, అది తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టు చుట్టూ సంవత్సరం తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు, మా వాళ్ళే. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది కాని వాళ్ళు, కొంతమంది అడుక్కు తినే వాళ్ళని కూడా మీడియాలో కూర్చోబెట్టి ప్రభుత్వం చెప్పినట్టు మీ మీడియా వాళ్ళకి, అంటే తప్పగా అనుకోకండి, మళ్ళీ మిమ్మల్ని అంటున్నారని కాదు, అడుక్కు తినే వాళ్ళు కూడా కూర్చోబెట్టి నా గురించి మాట్లాడిస్తారు, చిరంజీవి గారి గురించి మాట్లాడిస్తారు, ఇంకో హీరో గురించి మాట్లాడిస్తారు. మీ ఎథిక్స్ మోరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? నా ఇండస్ట్రీ నాతోనే ఉంది, నాకు సపోర్ట్ చేసింది. నేనేంటో నా ఇండస్ట్రీకి తెలుసు, మీ అందరికి బాగా తెలుసు. ఓకే, కానీ మీ నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది చూడండి, అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు వాదార్పు, ఇదే నా సక్సెస్. వాస్తవానికి ఏంటంటే సోషల్
సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం. మెయిన్ మీడియా కాదు, మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదైనా కరెక్ట్ ఉంటేనే వేస్తారు, చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అక్కడ గుర్తుందండి, ఆయన పోయి వేసేస్తున్నారు మీరు ఇండస్ట్రీకి, మీకు నాకు ఆయన ఎంత చేశారండి, ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏదో మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి. దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుంటుంటే ఈ రోజు మీరే వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు గారు. మేడం, దాసనారాయణ లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి తెలుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి కదా ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. అదే సోషల్ మీడియా కరెక్టే కదా. ఇప్పుడు TV9 సోషల్ మీడియానా ఎన్టీవీ సోషల్ మీడియానా, బిగ్ టీవీ మీడియానా, సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అనేది ఎందుకు గడ్డి తిన్నారనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే తెచ్చానుగా, నా యుద్ధ వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జర్నలిస్ట్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను, నేను కాదబ్బా నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నువ్వు నా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు, ఒక 2 పెద్ద ఛానల్స్ పోస్ట్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్, మీ బ్లడ్ రిపోర్ట్ ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వెళ్ళమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్ లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్. ఒకటి మర్డర్ చేశారంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటాని వేసే న్యూస్ లేదు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. కాదు ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేసేది కానీ టెలికాస్ట్ చేసేది కానీ బేస్ కానీ పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వేస్తారు. అదే సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒకసారి చూపించమనండి అంటున్నా. ఏమంటున్నాను, మీరు సొంతంగా క్రియేట్ చేసి సార్ పోలీసులు అన్నీ నిజమేనా సార్? నేను అలాగే అనుకున్నా, మీ ఇష్టమే. ఇప్పుడు చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా అంటే ఎక్కడ వెళ్తాం సార్ మనం కదా? కోర్టు అనేది ఉంది, అందుకే అదే కదా సార్. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నా. నా బాధ, నా వ్యక్తం అదే. 3 నెలల నుంచి వీళ్ళు అందరు వెనకాల పడుతున్నాను సార్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక దోషులు నిర్దోషుల గురించి మాట్లాడారు కదా, అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. నా బాధను ఎవరు వేయరు సార్. నా బాధ మీరు చూస్తుండండి, నేను రాసిస్తాను. వీళ్ళు ఇదే హైలైట్ చేస్తారు. నేను కావాలని అదే వర్డ్ కావాలని చెప్పాను, తిరిగి చెప్పాను. మీ ఆవేదన కూడా వ్యక్తం కావాలి కదా, అందుకే వేస్తారు. అది నా ఆవేదన అలా వేయదు సార్. హేమకి దోషులకి నిర్దోషులకి తేడా తెలియలేదు, చూసారా మీడియాలో ఎలా మాట్లాడుతుందో, ఇలా వేస్తారు సార్. ఉన్నట్టు వేస్తే ప్రాబ్లం లేదు సార్. నాకు ఎలా వేయాలని వేస్తారు. తప్పు సార్. వాళ్ళకి ఎలాగ ఫ్యామిలీలు ఉంటాయో నాకు ఫ్యామిలీ అంటే ఇది నేను ఎందుకు తప్పు చెప్పాను అనుకుంటున్నారు? కావాలని ఇన్ని 100 సినిమాల్లో యాక్ట్ చేశాను సార్. సో ప్రభు గారితో ఎందుకు చెప్పేశారంటే అట్లీస్ట్ ఆయనదన్నా క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, వేస్తారు అని చెప్పేసి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగిన న్యాయమా కాదా చెప్పండి సార్. ఏ సార్ పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్, నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విక్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్. అది ఉందా? కాదండి, మీరు పర్సనల్ గా ఛానల్స్ కి వెళ్ళారు, తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చారు. వెళ్ళాను సార్. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రెస్పాన్స్ చెప్పండి. రేపు ఎల్లుండి అవతలండి 3 నెలల నుంచి అసలు 3 నెలలు అసలు పట్టించుకోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి నేను వెళ్తున్నాను సార్. ఛానల్ CEO ఒక ఎవరో ఎక్స్ప్రెస్ ఉన్నారు, వాళ్ళు మనకు దొరుకుతారా సార్ చెప్పండి? మా మీడియా వాళ్ళు వీళ్ళే దొరుకుతారు నాకు. వీళ్ళందరినీ బతిమాలుకున్నాను సార్. ప్రతి గ్రూప్ లోనే పెట్టాను సార్. నాకు వచ్చింది అని అందరికీ వచ్చి ఉంటుంది, అందరికీ పెట్టాను సార్. సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా అందరికీ పెట్టాను సార్. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు సార్. సరే, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీకు మీ తరఫు నుంచి చెప్పండి. ఏం లేదు సార్, అప్పుడు ఆ న్యూస్ వేశారు కదా సార్, ఇప్పుడు ఈ న్యూస్ వేయండి అంటున్నా. అది వేయటానికే వచ్చారు మన వాళ్ళు. అది చాలు సార్, అంతే తప్ప మళ్ళీ దీన్ని బురద జల్లి తమ్నేల్స్ వేరే పెట్టి అలా చేయకుండా మీకు అందరికీ దండం పెడుతున్నా. ప్లీజ్ సారీ.
హేమ గారు యాజ్ ఏ ఉమెన్ గా మీరు చాలా సఫర్ అయ్యారు అంతా చెప్పారు, బాగుంది. బట్ ఇన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో జర్నీ చేసినప్పుడు మీ మాస్ వేషన్ నుంచి కరాటే కళ్యాణి గారే కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి మీరందరూ రెగ్యులర్ గా మీరందరూ ఒకటే దగ్గర వర్క్ చేసే పర్సన్స్, వాళ్ళు కూడా వచ్చి హేమ అలా కాదు అని కాకుండా నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కదా వాళ్ళందరూ. సో ఎంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారా? ఒకలా ఇద్దరా 100 మంది? ఒక ఇద్దరు కదా. సో అంటే లక్షల మంది నాకు సపోర్ట్ గా ఉన్నట్టే కదరా. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ఆవిడ పైన నేను క్రిమినల్ కేసు పరువు నష్టం దాబా ఆల్రెడీ వేశాను. ఆవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను తిట్టేయచ్చు, నాకు ఎవరు ఉంది. ఇప్పుడు నేను అందరినీ అడిగినట్టు నేను కూడా వాళ్ళ గురించి ఇంకో 4 మాటలు అనేయచ్చు. కానీ ఎక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఒక లేడీ కష్టంలో ఉన్నప్పుడు మంచిగా చెడు ముందు సపోర్ట్ చేయాలి, సో బయటకు తీసుకురావాలి. అంతే తప్ప ఒక అసోసియేషన్ లో బాధ్యత గల పదవిలో ఉన్న ఒక ఆవిడ ఇట్లా మాట్లాడే అంతవరకు కరెక్ట్. సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు రియాక్ట్ అయింది ఆవిడ, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అదే అంటే అంటే నిజాలు మాట్లాడడానికి ఎవరికి నచ్చదురా. గొంతులు చేదుగా ఉంటది, అబద్ధం తీరా ఉంటది, బాగా ఇష్టం అందరికి. సో నేను అదే అడుగుతున్నాను. పాయింట్ ఏంటంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఏమన్నా ఉందా ఏంటమ్మా? నేను ఆల్రెడీ లెటర్స్ ఇచ్చానండి మాస్టర్ ఆవిడ. మాస్టర్ సారీ చెప్పిందని విష్ణుబాబు చెప్పారు, నాకు తెలియదు, నాకైతే సారీ చెప్పలేదు ఆవిడ. సో నేను కోర్టుకి వేసేసాను కదా. సో అంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎందుకు అంటే పాజిటివ్ చెప్పకపోయినా పట్ల చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, రియాక్ట్ అవ్వకూడదు ఉన్నా కూడా ఓకే ఫైన్. చూసారా, వింటూనే ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటానికి మీరే సాక్ష్యం. ఒక్క అమ్మాయి మాట్లాడింది, మీరు మార్చి మాట్లాడుతున్నారు, నేను వాళ్ళ మీద కేసులు పెట్టేసాను అయిపోయింది కదా, మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్ ఇష్టం మనకి. పాజిటివ్ నెగిటివ్ కాదు. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ లేకుండా అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడుకునేది నా పాయింట్. అంటే మీ ఇద్దరికి ఈ ఇష్యూ కాకముందు ఏమైనా పర్సనల్ రైవల్టీ ఉందా? అది ఉందో లేదో అమ్మాయి అడుగు. నాకు ప్రాబ్లం వచ్చింది, నా మీద బురద జల్లింది, నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, నేను కోర్టుకు వేశాను. ఇది జరిగింది కదా. సో ఆ అమ్మాయికి నాతో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయని ఆ అమ్మాయిని అడగండి ఇప్పుడు పిలిచి చెప్పు. సరే అండ్ ఎలా ఉన్నారు? అంత సూర్య అంటాయి చెప్పండి. ఏంటంటే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ ఇట్లా నేను కూడా నిన్న అనవసరంగా వేశారు కదా, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా? లేదు సార్, నాకు మీడియా కావాలి. I love media. ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసింది జరిగినటువంటి జరిగిన నష్టాన్ని కూర్చుకోవటం, దాన్ని ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి మరలా మీడియాతో ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్ళటం గురించి తప్ప మళ్ళీ మీడియాతో ఒక తనకొక రచ్చ, తనతో మనకొక రచ్చ అనేటువంటిది గిచ్చుకోవడానికి మళ్ళీ రెచ్చగొచ్చుకోవడమే కాదు. దయచేసి లెట్ us not take the names ప్లీజ్. మన వల్ల ఏమైనా కొంచెం పేర్లు కొంచెం చెప్పిన అసలు ఆ పేర్లు మొత్తం దయచేసి డిలీట్ చేయండి. కాదు, ఫ్లోలో చెప్పాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయాలనేటువంటిది కాదు. ఇది ఒక సమస్యకు పరిష్కారం, ఒక ఆవేదనకు ముగింపు మాత్రమే అనేటువంటి సెన్స్ తీసుకోండి తప్ప దయచేసి ఇది మళ్ళీ ఒక పరస్పరమైనటువంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడానికి ఇది వేదిక కాకూడదు ప్లీజ్. నిజమేనండి, గతంలో మీరు ఇప్పుడు అన్న ఛానల్స్ ఏవైతున్నారో నాకు పెద్ద సపోర్ట్. నాకు ఏదన్నా జరిగితే నాకు TV9 ఉంది, నాకు NTV ఉంది అనే మనిషి నేను, ఓకేనా? సో నాకు మీడియా కావాలి, కానీ మీడియాలో ఒక అన్యాయం జరిగింది, లేదా ఒక మిస్టేక్ జరిగింది. ఎప్పుడైనా ఈటీవీలో మిస్టేక్ జరిగినప్పుడు పెద్ద ఆయన వచ్చి సారీ చెప్పేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను సారీ చెప్పాను అనట్లేదు. ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే? కాకపోతే న్యాయం చేయండి అంటున్నాను. ఇప్పుడు కూడా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా న్యాయం చేయండి అబ్బా. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎదగాలనుకుంటున్నాను, భవిష్యత్తులో నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నాను, నా వెంకటేశ్వర స్వామి సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో పదవి తీసుకోవాలనుకుంటున్నాను. ఈ మచ్చ మొన్న ఒక రీసెంట్ గా ఒక పోస్ట్ పెడితే రేపటి వెళ్ళట్లేదా అని ఒక నాకు పెట్టాడు. ఎక్కడ కాదు ఆలోచించండి, అది నా దానికి ఇది ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి సార్. మీ తరఫున ఏ తప్పు లేదని చెప్పి మా అసోసియేషన్ సపోర్ట్ చేశారు. సో మీ తరఫున కూడా ఒక ఎలాంటిది ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే మీకు ఇలాగే మీరు
ఇటువంటి తప్పులు చేయకూడదు, ఆమె గురించి నెగిటివ్ కామెంట్లు చేయకూడదు అని చెప్పి సోషల్ మీడియా కానీ ఇలాంటి వాటిలో వాళ్ళ దగ్గర ఎవరు సార్ వాళ్ళు? అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు వస్తారు సార్? విష్ణు గారు కానీ కాదు సార్, విష్ణు ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు నా పైన, గుర్తుంది మీకు? స్టార్టింగ్ లో చేశారు కదా, చేశారు. తర్వాత నా కార్డు నాకు ఇచ్చేసారు సార్, వెంటనే ఇచ్చేసారు, వితౌట్ ఎనీ పర్మిషన్ వెంటనే చేసేసారు. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి సార్? మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడి విష్ణుకి హేమకి ఏముంది సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడారు అని తమ్ముళ్ళు వస్తాయి సార్. ఎవరు సార్? నేనున్నాను, నేను వస్తానా సార్ ఎవరికోసం? అట్లాగే ఇది కూడా. కానీ నాకు సపోర్ట్ అయితే 100% ఇండస్ట్రీ నుంచి ఉంది. నేను ఇంకోటి చెప్తున్నాను, అందరూ కాదు, ఇప్పుడు కూడా మరి TV9 వాళ్ళు నా గురించి మంచి న్యూస్ వేశారు, అలాగే TV5 వాళ్ళు వేశారు. ఇప్పుడు NTV రాజశేఖర్ గారితో మాట్లాడాను, ఆయన లైవ్ పెడతాను అన్నారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్, నేను వెళ్ళొచ్చు సార్, మీరు అన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ నాకు మీడియా కావాలి సార్, మీడియా లేకపోతే నేను లేను సార్. నా స్ట్రెంత్ మీడియా సార్, నా వీక్నెస్ మీడియా సార్. ఎవరో ఫోన్కి ఇస్తా కొట్టని ఎవరో ఒక తంటే నేను పట్టించుకుంటానా సార్ కదా? కానీ మీడియా అంటే పట్టించుకుంటాను నేను. నాకు మీడియా కావాలి, మీడియా లేనిదే ఏం లేదు. నాకు ఏదైనా ఒక అన్యాయం జరిగితే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీడియా వాళ్ళు అందరూ వస్తారు నాకు సపోర్ట్ గా అని అంత ధైర్యం సార్. ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాన్ని కొంచెం ప్లీజ్ ఇప్పుడు జెన్యూన్ న్యూస్ వేయండి, అంతే తప్ప నిర్దోషులు దోషులు వద్దు సార్ ప్లీజ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోష తప్పించుకోకూడదు. నాకు ఇది తెలుసు. జనసేనలో జాయిన్ అవుతారని మీకు న్యూస్ వచ్చింది. ఇంకొకసారి మాట్లాడుకుందాం రాజకీయం గురించి ప్లీజ్ అబ్బా. ప్లీజ్ ప్లీజ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.